దసరా దేవి నవరాత్రుల్లో దుర్గాదేవి 9 రోజులు 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. అయితే మొదటి రోజున శైలపుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రకంఠ, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాళికాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధార్థి. ఈ శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 రూపాలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వటం చెడుపై మంచి విజయం సాధించిందిగా చెప్తారన్నమాట. అయితే ఈ యొక్క మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు లోకాలను పాలించుకుంటూ లోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క వారిని పీడించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క దేవతలందరూ కూడా ఈ యొక్క మహిషాసురుణ్ణి సంహరించడానికి శక్తి దేవతని పూజించడం చేశారన్నమాట. అయితే ఈ దేవతల యొక్క శక్తులు మొత్తము కూడా ఆ యొక్క దుర్గామాతకు సమర్పించి ఆ దుర్గామాత మహిషాసురుడిపై 9 రోజులు 9 రూపాలలో మహిషాసురుణ్ణి సంహరించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా బలిహరణ అని చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ బలిహరణ అంటే ఏమిటి? ఈ బలిహరణ ఎందుకు చేస్తారు? ఈ బలిహరణ అనేది మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు జరిగినటువంటి సంఘటనపై ఈ చెడుపై మంచి విజయం సాధించిన దానికి గాను ఈ యొక్క బలిహరణ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. పూర్వం ఈ యొక్క బలిలో జంతువులని అమ్మవారికి సమర్పించడం జరిగింది. రాను రాను కాలక్రమేణా ఈ యొక్క బలి అనేది కూరగాయలతో అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతున్నది. ఈ యొక్క బలిలో గుమ్మడికాయ, నిమ్మకాయ, ఎర్రన్నం, తెల్లన్నం, ఎర్రనీళ్ళు, ధూపం ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం అనేది ఇవన్నీ కూడా ఎందుకు సమర్పిస్తున్నారు? భక్తులు తమ యొక్క శక్తిని అంటే భక్తులు రజోగుణం, సత్వగుణం, తపోగుణం అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించటం అన్నమాట. అంటే తనను తానుగా అమ్మవారికి లొంగిపోతున్నాను అనే ఒక భావాన్ని వ్యక్తపరచడం అన్నమాట. అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పించి కృతజ్ఞతో భావంగా ఉన్నట్లుగా చెప్తారు. ఒక దేవి నవరాత్రుల్లో భాగంగా బలి అనేది ఒక ప్రాముఖ్యత చోటు చేసుకుందని అంటారు. అయితే ఈ బలి ఇవ్వటం వల్ల అమ్మవారు శాంతిస్తుందని, అమ్మవారికి ఎంతో శక్తిని ఇస్తుందని చెప్పేసి ప్రజల యొక్క నమ్మకం. అయితే అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికే కాకుండా దిక్కులను పాలించేటటువంటి దేవతలు అయితే ఉన్నారో ఆ దేవతలకు కూడా ఈ యొక్క బలిహరణ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ దేవతలు ఎవరయ్యా అంటే అష్టదిక్కులు. అష్టదిక్కులలో మొదటిదైనటువంటి ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కునున్నటువంటి కుబేరుడు బలిహరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఈశాన్య మూలనున్నటువంటి ఈశ్వరుడికి కూడా ఈ యొక్క బలిహరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. తూర్పున పాలించేటటువంటి ఇంద్రుడికి కూడా ఆయనకి ఈ విధంగా బలిహరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఆగ్నేయ మూలనున్నటువంటి అగ్నిదేవుడికి ఈ యొక్క బలిహరణ అనేది ఇవ్వటం జరుగుద్ది అన్నమాట. అదేవిధంగా దక్షిణ దిక్కున పరిపాలించేటటువంటి యమధర్మరాజు వారికి కూడా బలిహరణ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా నైరుతి దిక్కు, నివృత్తి ఈ యొక్క దిక్కును పరిపాలించేటటువంటి ఈ యొక్క బలిహరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పడమర దిక్కునున్నటువంటి వర్ణుదేవుడు బలిహరణ అనేది ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో విశేషంగా
ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా వాయువు దిక్కునున్నటువంటి వాయుదేవుడికి కూడా బలిహరణ అనేది ఇవ్వటం అనేది ఈ విధంగా 8 దిక్కులు ఉన్నటువంటి దిక్పాలకులకి, అదేవిధంగా ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి బలిహరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ బలిహరణలో గుమ్మడికాయ, నిమ్మకాయ, ఎర్రనీళ్ళు, ఎర్రన్నం, తెల్లన్నం ఇచ్చి ఈ యొక్క అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ భక్తులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా తాను లొంగిపోతున్నాము, మీ అమ్మవారికి సమర్పిస్తున్నాము అని చెప్పేసి అని ఒక భావాన్ని వ్యక్తపరుస్తూ ఈ యొక్క బలిహరణ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ దేవీ నవరాత్రులలో అసలు బలిహరణ అంటే అమ్మవారికి సర్వం మనం అర్పించడం అనేది ఒక అని చెప్తారనమాట. అయితే ఈమె హిందూ దేవతల యొక్క శక్తి స్వరూపిణి కాబట్టి మరణ సమయాన్ని కూడా విధ్వంసం చేయగలటువంటి తల్లి కాబట్టి ఇవి అన్నీ కూడా భక్తులు తమ యొక్క అహంకారము, బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటారన్నమాట. ఈ విధంగా బలిహరణ అనేది ఒక ఆనవాయితీగా దేవీ నవరాత్రుల సందర్భంలో ఇవ్వటం అనేది విశేషంగా జరుగుతుందని అంటారు. ఓం శ్రీ దుర్గాదేవియే నమః.